గంట గంటకు పెరుగుతున్న మున్నేరు వరద ఉధృతితో ఖమ్మం నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం 25 అడుగుల వద్ద మున్నేరు వాగు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో క్షణక్షణం ఏం జరుగుతుందో అనే మున్నేరు పరివాహక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్లలోకి పాములు తేళ్లు వస్తుండటంతో ఆందోళన పడుతున్నారు. ఇక రాత్రి నుంచి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ప్రజలు. అటు వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఇళ్లను ఖాళీ చేసి వెళ్తున్నారు ముంపు ప్రాంతాల ప్రజలు. గత ఏడాది జరిగిన విధ్వంసాన్ని తలుచుకుని ఖమ్మం వాసులు భయపడుతున్నారు. మనం విజువల్ చూస్తున్నాం. అటు మున్నేరు వరద ఉధృతితో గంట గంటకు ఏం జరుగుతుందో అర్థం కాక జనాలు భయపడుతూ ఉన్నారు. మరోవైపు ఇళ్లలోకి నీరు ఏ విధంగా వచ్చిందో మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అటు వాటర్ వచ్చిన సిచ్యువేషన్ ఒక పక్క అయితే మరో పక్క పాములు తేళ్లు వస్తుండటంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతూ ఉన్నారు జనాలంతా కూడా. పోయిన సంవత్సరం జరిగిన విధ్వంసాన్ని గుర్తు తెచ్చుకుని భయంతో గడుపుతున్నారు. మరోవైపు ఇప్పటికే ముంపు ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి ఎక్కడైతే సేఫ్గా ఉంటుందో ఆ ప్రదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ విజువల్ కూడా మనం చూస్తూ ఉన్నాము. మరోవైపు 25 అడుగుల వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద మరింత వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. మరోవైపు అటు అధికారులు కూడా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడికి వెళ్ళిపోయి తలదాచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, అందరూ కూడా సేఫ్ జోన్లోనే ఉండాలంటూ కూడా వారందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు మనం చూస్తున్న గంట గంటకు మున్నేరు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 25 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్డేట్స్ అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? ఝాన్సీ, ఖమ్మం నగరంలోనే మున్నేరు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. ప్రస్తుతం 50 అడుగు అంటే మొత్తంగా 25 అడుగులకు చేరుకుంది. మున్నేరు పరివాహక ప్రాంత లోతట్టు ప్రాంతాల ప్రజలు అందరూ కూడా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గత ఏడాది మిగిల్చిన విషాద ఘటనలు మరవక ముందుకే మళ్లీ మున్నేరు తన ఉగ్ర రూపాన్ని కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఎగువన కురిసిన వర్షం ఎఫెక్ట్, అదేవిధంగా మోంత వర్షాల ఎఫెక్ట్ తో ఒకసారిగా ఖమ్మం నగరం లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి మంచికట్టి నగర్ కావచ్చు, అదేవిధంగా మోతే నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీకి సంబంధించిన బొక్కలగడ్డ ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధనంలో కూరుకుపోయినాయి. మనం చూస్తున్నాం. రేణుకా ఇల్లమ్మ దేవాలయం కూడా నీట మునిగిన పరిస్థితి. అక్కడ సమ్మక్క సారక్క గద్దలు కూడా మొత్తం జల దిగ్బంధనంలో కూరుకుపోయినాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చిన పరిస్థితి అది కనిపిస్తుంది. వరద నీరు రాకతో పాటు ఆ ప్రాంతంలోకి పాములు తేళ్లు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే గోదావరి వరద ఎఫెక్ట్ తీవ్రతతో, మున్నేరు వరద ఉధృతి తీవ్ర ఎఫెక్ట్ తో మొత్తంగా ఈ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకైతే తరలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇప్పటికే కలెక్టర్ పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్ మొత్తంగా వారందరికీ జాగ్రత్తలు తీసుకుంటూ పునరావాస కేంద్రాల ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. మొత్తం అటు అధికారులు, అటు రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులకు సంబంధించినటువంటి వారంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వారందరూ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకవైపు మహబూబాద్, వరంగల్ కి సంబంధించినటువంటి రాకపోకలు కూడా మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేయడం, అర్ధరాత్రి సిపి దగ్గరుండి కూడా పోలీసు పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఉంది. మనతో మేయర్ ఉన్నారు. చెప్పండి, మొత్తం ఎన్ని ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు, వాళ్ళకి ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? ఖమ్మం నగరంలో ప్రతి సంవత్సరం ఉండే బెడది. అందరికీ నమస్కారం. ఇప్పుడు పునరావాస కేంద్రాల నయా బజారు స్కూలు, డిగ్రీ కాలేజీ ఇవి చేయటం జరిగింది. వెంకటేశ్వర నగరు, మోతీ నగరు, ఇంకా 2-3 కాలనీలు, మొత్తం 5-6 కాలనీలు తీసుకొచ్చి మన పునరావాస కేంద్రాల్లో నైటే పెట్టడం జరిగింది. రాత్రే వచ్చి ఇంటింటికి వెళ్ళి మేము మొత్తం అందరినీ కూడా వెహికల్స్ పంపించి లగేజ్ వాళ్ళు సర్దుకున్నవి కూడా తీసుకుని వెళ్ళి అందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో పెట్టడం జరిగింది. వాళ్ళకి అన్ని సౌకర్యాలు, ఫుడ్ అంతా ఉండటానికి అంతా కూడా సౌకర్యాలు కల్పించడం జరిగింది. మీరు చెప్పండి, మొత్తంగా ఎంతమందిని పునరావాస కేంద్రాలు? ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ఈ రోజు గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి తుఫాన్ వర్షం ఏదైతే ఉందో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఇంట్లో ఎవరు లేకుండా పునరావాస కేంద్రాలకి వాళ్ళందరినీ పంపించడం జరిగింది. మన ఖమ్మం నియోజకవర్గంలో 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాము. ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఎటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా, ఫుడ్కి సంబంధించినవి కానీ అన్ని వాటర్ ఫ్లోటింగ్ ఎక్కడికక్కడ ఆగకుండా డిఆర్ఎఫ్ టీము, సిబ్బంది, మన కార్పొరేషన్ సిబ్బంది అందరు కూడా పనిచేస్తా ఉన్నారు. ఈరోజు
మనం చూడొచ్చు మొత్తంగా వరద ఉధృతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మొత్తంగా ముప్పు ప్రాంతాల్లో కలెక్టర్ అదేవిధంగా మేయర్ కూడా బృందంతో వాళ్ళంతా కూడా పర్యటిస్తున్న పరిస్థితి. ఎందుకంటే పునరావాస కేంద్రాలకు సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్ కూడా మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతాలకు తరలి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొద్దిమంది వరద ఉధృతి తగ్గుతుందని కూడా భావిస్తూ ఇళ్లలోనే ఉన్నారు. ఇళ్లలో ఉన్నటువంటి వారందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించడానికి చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిగా మొత్తం మున్నేరు పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.